ఎన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడి ఏంటి అసలు నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? దీని మీద వేలాది కుటుంబాలు ఈ వెహికల్ మీద ఆధారపడి ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించినాయి. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని తీసేసే పరిస్థితి. దాదాపుగా లక్షల మంది ఉన్న వాలంటీర్లు తీసేశారు. అధికారంలోకి వచ్చేటప్పుడు వాలంటీర్లు అందరికీ 10,000 ఇస్తాం, అందరినీ కొనసాగిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారు. అట్లాగే ఈరోజు రేషన్ వెహికల్స్ అన్నింటినీ ఆపేస్తామని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సంవత్సరం పాటు ఏం గమనించారు? అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయిపోయింది. రేపు జూన్కి 12వ సంవత్సరం అవుతుంది. ఈ 11 నెలల్లో ఏం గుర్తించి ఏమి లోపాలు ఉన్నాయని చెప్పి మీరు తీసేశారనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వచ్చిన తర్వాత వీళ్ళు అనేక ఆటుపోట్లు వీటన్నిటిని ఎదుర్కొంటూ పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చే 18,000 రూపాయలతోనే ఆ వెహికల్ మెయింటెనెన్స్ కానీ, లేదంటే ఆ కూలీలకు ఇచ్చే డబ్బులు కానీ, హెల్పర్కి ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ వీళ్ళే ఇచ్చి బండి ఈఎంఐ కూడా దాంట్లోనే కట్టుకుంటూ వీళ్ళు నడుపుతూ ఉన్నారు. కాబట్టి మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని, పునరాలోచన చేయండి, ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి ఉపాధిని నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ ఉపాధి కాపాడుకోవడానికి ఈ రేషన్ వెహికల్ మామూలు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఆందోళనకి సిఐటియు అన్ని స్థాయిల్లో అండగా మద్దతుగా నిలబడుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సివిల్ సప్లై మంత్రి గారు ఒక ఆరోపణ చెప్తున్నారు, దీనివల్ల ప్రజాధనం అంతా నష్టం అవుతుంది, దీనివల్ల బియ్యం కూడా పక్కదారి పడుతుందని చెప్పుంటారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే బియ్యం పక్కదారి పడుతుందంటే అది పక్కదారి పట్టకోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వ విధానంలోనూ లోపం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చేస్తున్నది ఏంటంటే నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తీసేసి క్రమంగా నగదు బదిలీకి కూడా తీసుకెళ్లే ఆలోచన ఉంది. కాబట్టి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చెప్పి మొత్తం పాకంతా ఎలకలున్నాయని చెప్పి పాకకి నిప్పెట్టుకునే పద్ధతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వాహనాలను ఆపేస్తారు, వాటి మీ నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ డీలర్స్ అందరినీ మేము ఐక్యపరుస్తాం, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళని నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం అనేది మేము సిఐటిగా చేస్తాం. వాళ్ళకి అండగా నిలబడతామని చెప్తాం.